అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇకపై మన ఛానల్ నుంచి వచ్చే ఫ్రెష్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కు రావడం జరుగుతుంది. ఇక ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని అందరికీ నమస్కారం. ఏదైతే ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానం అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా 2.5 సెంట్లు 2 నుంచి 2.5 సెంట్లు స్థలం ఇస్తారు. 2 సెంట్లు అన్నారు ఆ రోజు, నేను చెప్పింది 2 సెంట్లు. ఇప్పటికీ కూడా 2 సెంట్ల నుంచి 2 కానీ లేదంటే వీలైతే 2.5 సెంట్ల స్థలం ఇవ్వడానికి కార్యాచరణ మొదలుపెట్టాము. ఈ ఎస్ఆర్బీసీకి సంబంధించిన ల్యాండ్, తర్వాత పక్కనే ఇంకా వేరే ల్యాండ్స్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్లు, కొన్ని ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ యొక్క మొత్తం కూడా ఈ కంప చెట్లతో నిండిపోయింది. ఈ పొదలని తొలగించిన తర్వాత ఫీల్డ్ మీద ఎంతవరకు మాకు అబ్జర్వ్ చేసుకోగలుగుతాము, ఏ విధంగా ఉన్నాయి, లెవెల్స్ ఏమున్నాయి, అందుకోసం అని చెప్పి నేను ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాము. ఈ బుష్ క్లియరెన్స్ చేస్తే క్లియర్గా మనకు ఎక్కడెక్కడ గుంతలో హైట్లు లెవెల్స్ అని తీసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో త్వరలోనే వీటన్నిటిని కూడా లేఅవుట్లు కూడా తయారు చేయడము, గవర్నమెంట్కి ఇప్పటికే పర్మిషన్ల కోసం కూడా గవర్నమెంట్కి రాశాము. ప్రభుత్వం దగ్గర కూడా ఫైల్ నడుస్తూ ఉంది. అదేవిధంగా ఎండోమెంట్ ల్యాండ్కు సంబంధించినటువంటి ల్యాండ్స్ని కూడా మేము టేకప్ చేసి వాళ్ళకు నష్టపరిహారంగా ఏదైతే ఇవ్వాలనో ఎండోమెంట్ వారికి, ఆ నష్టపరిహారం కూడా ఎక్స్చేంజ్ ల్యాండ్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వము, ఎండోమెంట్ శాఖ, ఎండోమెంట్ మంత్రి గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా లోకేష్ బాబు వాళ్ళందరి దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఆ రోజు ప్రామిస్ చేసి బనగానపల్లె పట్టణ ప్రజలు మాకు ఏదైతే ఇచ్చినటువంటి మాట పట్టణ ప్రజలకు ఉన్నారో వాటిని నెరవేర్చడం టైం త్వరలోనే అయిపోతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇది చేసుకోవాలని చెప్పి ఈరోజు అందరికీ ఇస్తామని చెప్పి కూడా దానికోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఇది నిర్విరామంగా ఈ పని కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ మా.